తెలుగు సినీ పరిశ్రమను ప్రోత్సహించడంలో తెలంగాణ దూసుకుపోతోందట. ఆ విషయంలో ఏపీ వెనకబడిపోయిందట. సారీ, సొంత రాష్ట్రమైన పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ వెనుకంజలో ఉందట. ఇవి గద్దర్ ఫిలిం అవార్డ్స్ వేదికపై నుంచి మెగాస్టార్ చిరంజీవి మాట్లాడిన మాటలు. మన పక్క రాష్ట్రం అయినటువంటి మరో తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, ఈ సినిమాల పట్ల వాళ్ళని ఉత్సాహపరిచే దాని విధానంలో కొంచెం వెనకంజ వేసే ఉందనుకుంటున్నాను. కాబట్టి సినిమా వాళ్ళకి అతి దగ్గరగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన కూడా దీన్ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని మరింత ప్రోత్సహిస్తే గనక మీరు ఇచ్చే ఉత్సాహంతో ఎంతో మంది యంగ్స్టర్స్ ఈ రోజున మరిన్ని సినిమాలు చేస్తారు. మీరు పుట్టి పెరిగిన ఏపీని పక్క రాష్ట్రం అనటం మీ మూలాలను మరియు మీ కుటుంబాన్ని ఆరాధించే ఏపీ ప్రజల భావోద్వేగాలను విమర్శించడమే అవుతుంది. ఆ స్థాయిలో ఉండి ఏం మాటలు సార్ ఇవి? గత 12 ఏళ్లలో క్షేత్రస్థాయిలో తెలంగాణ చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అందరికీ తెలిసిన సత్యం. పైగా గద్దర్ అవార్డు పేరుతో ఫంక్షన్ పెట్టి ఆ గంతులేంటి, ఆ చిల్లర డాన్సులేంటని ప్రతి తెలంగాణ వాది రగిలిపోతున్నాడు. మీరేమో రేవంత్ సూపర్, తెలంగాణ సర్కార్ అంతకంటే సూపర్ అని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. తమ వ్యాపార ప్రయోజనాల కోసమో తెలంగాణ సర్కారుతో ఉన్న సంబంధాల కోసం ఆ ప్రభుత్వాన్ని అభినందించుకోవడంలో తప్పులేదు. కానీ ఏపీని నిందించడం ఎందుకు? గత 10 ఏళ్లుగా తెలంగాణ ప్రభుత్వం నంది అవార్డులను నిలిపివేసిన తరుణంలో పరిశ్రమ పెద్దగా మీరు మౌనం వహించడం వెనుక ఉన్న ద్వంద్వ వైఖరిని ఈ విమర్శ ప్రశ్నిస్తోంది. అప్పటి ప్రభుత్వ పెద్దలతో సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ పురస్కారాల పునరుద్ధరణకు తమరు ఎందుకు చొరవ తీసుకోలేనన్నది ఇక్కడ ప్రధానాంశం. కేటీఆర్ లాంటి వారిపై ఒత్తిడి తెచ్చి నంది అవార్డులను ప్రకటించాల్సింది కదా. ఏపీలో సినీ ఇండస్ట్రీని పట్టించుకోవట్లేదు అని అంటున్నారు. ఆంధ్రాలో సినీ పరిశ్రమను ప్రోత్సహించడానికి మీరు మీ కో యాక్టర్స్ ఏమి చేశారో ముందు చెప్పండి మెగాస్టార్ గారు. గతంలో తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం మద్రాసులో ఉన్నప్పుడు ఆ రంగాన్ని హైదరాబాద్కు తెచ్చేందుకు అన్న ఎన్టీఆర్, నాగేశ్వరరావు, కృష్ణ లాంటి వాళ్ళు ఎంత కృషి చేశారు. ఏమైతే అదైందని మొండిగా వారు అడుగులేశారు. కాబట్టి ఇప్పుడు హైదరాబాద్ లో తెలుగు సినీ పరిశ్రమ ఈ స్థాయికి చేరుకుంది. ఆ రోజుల్లోనే ఎంతో కష్టనష్టాలకు ఓర్చి రామకృష్ణ స్టూడియో, అన్నపూర్ణ స్టూడియో, పద్మాలయ స్టూడియో, రామానాయుడు స్టూడియో లాంటి వాటిని నిర్మించుకున్నారు. కాబట్టి హైదరాబాద్ టాలీవుడ్ కు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. ఆ తదనంతర కాలంలో రామోజీ ఫిలిం సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత స్టూడియోలు ఇక్కడ కొలువు తీరాయి. వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయి. లక్షలాది మంది పర్యాటకులను రప్పిస్తున్నాయి. ఇవన్నీ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగిన కార్యక్రమాలే కదా. అంతేందుకు ఏపీ విడిపోయాక 2015, 16, 17వ సంవత్సరాలకి నంది అవార్డులు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్. 2017 తర్వాత మీరందరూ చేసిన గొడవ వల్లనే కదా నంది అవార్డులను ఆ 2 సంవత్సరాలు ఆపింది. ఏపీలో ప్రకృతి రమణీయతల మధ్య మంచి స్టూడియోలు కట్టుకోవచ్చు. మీలాంటి వారు అడిగితే ప్రభుత్వం భూములను కూడా సమకూరుస్తుంది. విశాఖ లాంటి చోట ఓ మంచి స్టూడియో నిర్మించవచ్చు కదా. వైజాగ్, అమరావతి లాంటి ప్రాంతాల్లో ఫిలిం ఇన్స్టిట్యూట్ నెలకొల్పవచ్చు కదా. మీ దగ్గర డబ్బులకు కుదవలేదు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వయానా మీ సోదరుడు, ఏపీ సినిమాటోగ్రఫీ మినిస్టర్ కూడా మీ జనసేన పార్టీ ఎమ్మెల్యేనే. అయినా మీలాంటి వారు అడిగితే సీఎం చంద్రబాబు కూడా వెంటనే స్పందిస్తారు. అందులో డౌటే లేదు. కాకపోతే మీ అడుగులే అటువైపు పడవు. ఎందుకంటే మీ వ్యాపారాలన్నీ ఇక్కడే, మీ పెట్టుబడులన్నీ ఇక్కడే. ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతున్న అమరావతికి వెళితే అక్కడ కష్టాలను తట్టుకోలేరు. అంతే కదా. చంద్రబాబు తొలిసారి సీఎంగా బాధ్యతలు చేపట్టగానే ఏపీలో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని విశాఖలో రామానాయుడు స్టూడియో కోసం భూములిచ్చారు. కానీ ఆ భూమిలో వాళ్ళేమన్నా ప్రారంభించారా? హైదరాబాద్ లో సెటిల్ అయిపోయిన టాలీవుడ్ ను మరో చోటికి మార్చడం అంత ఈజీ ఏం కాదని మీకు తెలుసు. సినిమా ఇండస్ట్రీ అనగానే హీరోలు, హీరోయిన్లు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు మాత్రమే కాదు, 24 క్రాఫ్ట్స్ తరలి రావాలి. ఇది అంత తేలికైన పని కాదని మీకు కూడా తెలుసు. బాలీవుడ్ సినిమాలు దేశమంతా చూస్తారు. కానీ బాలీవుడ్ మొత్తం ముంబై సెంట్రిక్ గానే డెవలప్ అయింది. అందుకు కారణాలు వెతకలేం. కొద్ది రోజుల కిందటే ఏపీ ప్రభుత్వం అమరావతి సెంట్రిక్ గా క్రియేటివ్ సిటీని అనౌన్స్ చేసింది. దీని మెయిన్ ఎజెండా టాలీవుడ్ ను ప్రోత్సహించడమే, ఏపీలో షూటింగ్లకు అనుకూలమైన వాతావరణాన్ని కల్పించడమే. ఈ విషయం మీకు తెలియంది కాదు. అయినా మళ్లీ తెలంగాణ సీఎం ముందు నిలబడి ఏపీ సీఎం ను కించపరిచేలా మాట్లాడటం ఎందుకిలా చిరంజీవి గారు? ఇక అవార్డుల విషయానికి వస్తే టాలీవుడ్ నుంచి లబ్ధి పొందుతోన్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే. షూటింగ్లు, స్టూడియోలన్నీ ఇక్కడే. బోలెడంత సర్వీస్ ట్యాక్స్ తెలంగాణకు వస్తోంది. అందుకే వారు అవార్డులు ఇస్తున్నారు. అది కూడా రాష్ట్రం ఏర్పడ్డ 10 ఏళ్ల తర్వాత. అలా అని ఏపీ ప్రభుత్వం మేం అవార్డులు ఇవ్వబోమని ప్రకటించలేదు కదా. నంది అవార్డుల ప్రక్రియను మళ్లీ ప్రారంభించాలని కూడా ఏపీ ప్రభుత్వం గతంలోనే ఆదేశాలు జారీ చేసింది. ఇంతలోనే మీరు ఆవేశపడిపోయారు.
మీ సినిమాలు రిలీజ్ అయ్యే ముందు ఏపీ ప్రభుత్వం ముందు క్యూ కడతారు. జగన్ లాంటి అరాచకవాదులు సీఎంగా ఉన్నప్పుడు వారి ముందు చేతులు కట్టుకుని నిలబడతారు. టికెట్ రేట్లు పెంచమని అడుగుతారు. అప్పటికప్పుడు మీకు కావాల్సింది సమకూర్చుకుంటారు. ఆ తర్వాత గప్చుప్. ఇంతమంది తెలుగు హీరోలు ఏపీలో ఫ్రీ రిలీజ్ ఈవెంట్లు, సక్సెస్ మీటింగ్లు పెడుతున్నారు. అంతెందుకు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఉత్సాద్ భగత్ సింగ్ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ను మొన్నే కదా హైదరాబాద్ లో నిర్వహించారు. అదే సమయంలో బాలయ్య లాంటి వారు అఖండ 2 మూవీ కోసం వేడుకలను అటు ఏపీలో ఇటు తెలంగాణలో నిర్వహించుకున్నారు. ఎంత వద్దనుకున్నా ఇలాంటి పోలికలు గుర్తుకొస్తాయి. తప్పదు మరి. మీరు ఇలా అంటే పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి అలా. ఆయన కూడా తెలంగాణ సీఎం రేవంత్ ముందు ఏపీ సీఎం చంద్రబాబు ఏపీలో సినిమా ఇండస్ట్రీని పట్టించుకోవడం లేదని విమర్శించారు. అన్నీ తెలిసిన నారాయణమూర్తి లాంటి వారు కూడా ఇలా మాట్లాడితే ఏం చెప్పగలం? 2019-24 మధ్యలో అటు జగన్ సీఎంగా ఆంధ్ర, కేసీఆర్ సీఎంగా తెలంగాణ 2 సినిమా అవార్డుల ఊసే ఎత్తలేదు కదా. అప్పుడేమీ మాట్లాడలేదే మూర్తి గారు. ఇప్పటికైనా చిరంజీవి గారు మీరు వెంటనే అమరావతికి షిఫ్ట్ అయిపోండి. విశాఖలో ఓ స్టూడియో నిర్మించేయండి. అమరావతిలో ఓ ఇన్స్టిట్యూట్ పెట్టేయండి. ఏపీలో కూడా సేవా కార్యక్రమాలు మొదలుపెట్టండి. ఏపీ ప్రభుత్వానికి అండగా నిలబడండి. అంత మాత్రాన తెలంగాణ మిమ్మల్ని ఏమీ అనదు. అంతేకాదు, మీ సోదరుడు ఏపీ డిప్యూటీ సీఎం మీకు అన్ని విధాలా అండగా ఉంటారు. మరో సోదరుడు ఎమ్మెల్సీ నాగబాబు మీ వెంటే నడుస్తారు. మీ రెమ్యూనరేషన్ తగ్గించుకోండి. పెద్ద పెద్ద నిర్మాతలు, డైరెక్టర్లు మీ ముందు క్యూ కట్టి ఏపీలో సినిమాలు తీస్తారు. వాటిని తెలంగాణలో కూడా రిలీజ్ చేసుకోవచ్చు. ఏమనుకున్నా సరే కానీ మీరు ఏపీ ప్రజలను ఖచ్చితంగా డిసప్పాయింట్ చేశారు చిరుగారు. మీరు ఏ సభలోనైనా ఇలాగే మాట్లాడతారులే అనుకునే వారిని మాత్రం సాటిస్ఫై చేశారు.